హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ ప్రణామాలు అర్పించుకుంటూ, పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ, మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. మనం లాస్ట్ ఎపిసోడ్లో 13వ అధ్యాయంలో ఏమి శ్లోకాలు లేవు, 12 కంప్లీట్ చేసుకున్నాము. 13లో ఏమి శ్లోకాలు లేవని అనుకున్నాము. అయితే ఈ 13లో మనం కొంచెం ఏమంటారు, టూకీగా ఏం చెప్పారనే విషయం తెలుసుకున్నాం కదా. అది అది దేహముకు ఆత్మకు ఆ రెండింటికి అతీతంగా ఉండే పరమాత్మకు భేదమును అర్థం చేసుకున్నవాడు ఈ భౌతిక జగత్తు నుండి ముక్తిని పొందుతాడు అనేది ఆ అధ్యాయం యొక్క ఆ, సారాంశం అన్నమాట. ఇంకా 14వ అధ్యాయం వచ్చేసరికి మనం మామూలుగా ఎప్పుడు చెప్పుకుంటున్నట్లుగా శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారు రచించిన ఆ, ఉమ్, భగ భగవద్గీత యథాతథంలో మనం 108 ఇంపార్టెంట్ శ్లోకాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అందులో మనం 12 అధ్యాయాలు పూర్తి చేసుకుని 13వ అధ్యాయంలో ఏం శ్లోకాలు లేవు కాబట్టి 14వ అధ్యాయం వాళ్ళు మనం మొదలు పెట్టుకోవాలి. 14వ అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 14వ అధ్యాయం పేరు ప్రకృతి త్రిగుణములు అనేది ప్రభుపాదుల వారు ఇచ్చిన పేరు. గుణత్రయ విభాగ యోగం అనేది నార్మల్ గా ఉండే భగవద్గీతలో ఉండే పేరు అనమాట. దీంట్లో 27 శ్లోకాలు ఉన్నాయి. 27 శ్లోకాలు ఉంటే ఈ భగవంతుడు అర్జునుడితో మాట్లాడే దాంతో ఫస్ట్ శ్లోకం తోటి ప్రారంభమవుతుంది. ముందుగా హరే కృష్ణ మంత్రం 11 సార్లు చేసుకుంటున్నాం కాబట్టి అది చేసుకుందాము. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ. ఇది ప్రకృతి త్రిగుణములు. ముందుగా మంగళాచరణాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః తదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో వం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. ఓం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. హరే కృష్ణ. ముందుగా శిక్షాగురువులందరికీ దండవత్ ప్రణామాలు, పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ రిషికేశ్ దాస్ ప్రభుజీ, రఘునాథపురి ప్రభుజీ, గోవర్ధన గిరిదాస్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను చెప్పే విషయాలు ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళు చెప్పినగా విన్నవి వాళ్ళతో మాట్లాడితే తెలుసుకున్న విషయాలు మీ ముందుంచుతున్నాను. అంతేకాకుండా ఇది ప్రభుపాదుల వారి పుస్తకంలో భాష్యంలో రాసింది. దాంట్లో ఆయన రాసిన దానికి మీకు చదివి వినిపించి అందులో ఏమన్నా వివరాలు ఏమన్నా చెప్పగలిగితే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. దీనికి మొత్తం శిక్షా గురువులది శ్రీకృష్ణ దేవాదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కరుణాకటాక్షమే తప్ప వేరేదేమీ లేదు. ఇప్పుడు చెప్పుకుంటున్నాడుగా శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి ఇది చెప్పేదంతా ఆయన పాదాలకు అంకితం చేస్తూ ముందరికి వెళ్దాము. ఇది 14వ అధ్యాయంలోకి వచ్చామనుకున్నాం కదా. 14వ అధ్యాయంలో మనం ఏం తెలుసుకుంటామంటే, ఇందులో దేహదారులైన జీవులందరూ త్రిగుణాల అంటే సత్వరజస్తమో గుణాల ఆధీనంలో ఉంటారు. ఈ గుణాలంటే ఏమిటో, అవి మనపై ఏ విధంగా పనిచేస్తాయో, మనిషి వాటిని ఏ విధంగా దాటుతాడో, దివ్యస్థితిని పొందిన వాని లక్షణాలేంటో శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయంలో వివరిస్తారు. ఇందులో మొట్టమొదటిగా మనం లాస్ట్ 13వ అధ్యాయంలో ఆఖరికి సారాంశం ఏమని తెలుసుకున్నామంటే, ఈ దేహము భౌతిక పదార్థమని మనిషి అర్థం చేసుకోగలిగితే దానిని 24 తత్వాల్లో విశ్లేషించవచ్చు. దేహము స్థూల రూపము, కానీ మనస్సు మానసిక ప్రభావాల సూక్ష్మ రూపము. ఈ రూపాల అంతఃప్రక్రియ జీవలక్షణాలు. కానీ వీటన్నిటిపై ఆత్మ ఉన్నది, పరమాత్ముడు కూడా ఉన్నాడు. ఆత్మ పరమాత్మలు ఇద్దరు. ఆత్మ మరియు 24 తత్వాల కలయిక చేతనే ఈ భౌతిక జగత్తు నడుస్తున్నది. సమస్త జగత్తు నిర్మాణాన్ని ఈ ఆత్మ భౌతిక తత్వాల కలయికగా చూసేవాడు. అలాగే పరమాత్మని స్థితిని కూడా చూడగలిగేవాడు. ఆధ్యాత్మిక జగత్తును చేరడానికి యోగ్యుడవుతాడు. ఈ విషయాలు ధ్యానానికి, అనుభూతికి ఉద్దేశించబడ్డాయి. గురుదేవుని సహాయంతో మనిషి ఈ అధ్యాయపు పూర్తి అవగాహన పొందాలి. 13వ అధ్యాయంలో ఏం చెప్పారనేది గురువుల సమక్షంలో తెలుసుకుంటే ప్రకృతి, పురుషుడు, చైతన్యం అనే విషయాలు ఏంటి అనేది మనకి సరిగా అర్థమవుతాయని ఈ 13వ అధ్యాయంలో చెప్పారు. ఇంకా 14వ అధ్యాయంలో ఏం చెప్తారో అనుకున్నాము. ఇందులో ప్రకృతి ముందుగా చెప్పుకున్నట్లుగా 14వ అధ్యాయానికి శ్రీల ప్రభుపాదుల వారు పెట్టిన పేరు ప్రకృతి త్రిగుణములు. మనకి మామూలుగా రెగ్యులర్ గా ఉండే పుస్తకంలో ఉండే పేరు గుణత్రయ విభాగ యోగము. అది కూడా అంతే, గుణాలని మూడు గుణాలని ఈ త్రిగుణములు అని రాశారు, ఆయన గుణత్రయ అని రాశారు. దీంట్లో మొత్తం 27 శ్లోకాలు ఉన్నాయి. అయితే ఇందులో ఫస్ట్ శ్లోకం మనకి 4వ శ్లోకం ఇంపార్టెంట్ శ్లోకం ఉంది 108 శ్లోకాల్లో. ఆ 108 శ్లోకాల్లో 4వ శ్లోకం మనం చెప్పుకుంటే కనుకైతే 90వ శ్లోకంలోకి మనం వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ శ్లోకం ఫస్ట్ శ్లోకం ఒకటి ఆయన ఏం చెప్తున్నారు అనేది అర్జున కృష్ణుడు తెలుసుకుని 1, 2, 3లో 4లో ఏం చెప్పారని వివరంగా తెలుసుకుందాము. మొదటి శ్లోకంలో దేనిని తెలుసుకుని మునులందరూ పరమసిద్ధిని పొందారో అట్టి సమస్త జ్ఞానంలో ఉత్తమమైనట్టి ఈ పరమోత్కృష్టమైన జ్ఞానమును తిరిగి నీకు నేను చెప్తాను అని భగవానుడు, దేవాదేవుడైన భగవానుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నారనమాట. ఇది 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం చివరి వరకు శ్రీకృష్ణుడు పరతత్వాన్ని అంటే దేవదేవుని గురించి విశదంగా చెప్పాడు. ఇప్పుడు స్వయంగా అతడే అర్జునుడికి మరింత జ్ఞాన వికాసాన్ని కలిగిస్తున్నాడు. మనిషి ఈ అధ్యాయాన్ని జ్ఞాన పద్ధతిలో అర్థం చేసుకుంటే భక్తియుత సేవా అవగాహనకి వస్తాడు అని ఈ ఫస్ట్ శ్లోకానికి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు.
రెండో శ్లోకానికి వచ్చేసరికి ఈ జ్ఞానంలో స్థిరుడు కావడం ద్వారా మనిషి నా దివ్య స్వభావను పొందగలుగుతాడు. ఆ విధంగా స్థిరపడిన వాడై అతడు సృష్టి సమయంలో జన్మించడు, ప్రళయ సమయంలో కలత చెందడు. సృష్టి చేసేటప్పుడు జన్మించడు, ప్రళయం వస్తే భయపడ్డు అని నా దృష్టిలో, నా ఈ జ్ఞానంలో కనుక స్థిరుడైతే అని రెండో శ్లోకంలో చెప్తున్నారు. మూడో శ్లోకంలో ఓ భరతవంశీయుడా, బ్రహ్మమని పిలువబడే మహత్తత్వమే జన్మకు కారణము. సకల జీవుల జన్మలను సంభవింపజేస్తూ ఆ బ్రహ్మములో నేను బీజ ప్రదానము చేస్తాను అని మూడో శ్లోకంలో చెప్తున్నారు. మీకు వీలైతే పుస్తకం కొనుక్కొని శ్రీకృష్ణ భగవద్గీత యథార్థం ఉంది. ఈ భాషను చాలా సరళంగా ఉంది. ఆ భాష పెద్ద కఠినంగా లేదు, మనం అర్థం చేసుకోవడానికి వీలుగా సరళ భాషా గ్రంథం అని ఇప్పుడు ఈ మధ్యన అదే వస్తుంది. అది కుదిరితే చదువుకుని మీరు ఇందులో ప్రభుపాదుల వారు ఏం చెప్పారు భాష్యంలో అని ప్రతి శ్లోకానికి కనుక రోజుకి 5 శ్లోకాలు చదువుకోండి, ఎక్కువ అక్కర్లేదు. అది చదువుకుంటే కనుకైతే మీకు ఈ నేను అక్కడక్కడ శ్లోకాలే చెప్తున్నాను కాబట్టి దానికంటే మీరు విపులంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 4వ శ్లోకంలోకి వస్తే కనుకైతే సర్వయోనేషు కౌంతేయ మూర్తయ సంభవంతియాః తాసాం బ్రహ్మ మహోజ్జో నిరహం బీజ ప్రతప్పిత. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియాః తాసాం బ్రహ్మ మహజ్జోని రహం బీజ ప్రదంపిత. ఓ కౌంతేయ, ఈ భౌతిక ప్రకృతిలో జన్మించడం ద్వారానే సమస్త జీవులు ప్రకటమయ్యాయని, నేనే బీజ ప్రదాతనైన తండ్రిని తెలుసుకోవలసింది. నువ్వు ఈ విషయం తెలుసుకో. ఈ భౌతిక ప్రకృతిలో జన్మించడం ద్వారానే, ఇక్కడ జన్మిస్తేనే ప్రకటమవుతారు. నేనే వాటిలన్నిటికీ బీజ ప్రదాతను, నేనే వాళ్ళ పుట్టుక కారణం అని చెప్తున్నారనమాట. ఇందులో గౌరాంగధర సద్దాసి ఏం చెప్పారో ఒకసారి చూసి మనం ముందరకెళ్దాము. సర్వయోనేషు కౌంతేయ, ఓ కౌంతేయ, సమస్త జీవజాతులు మూర్తయ సంభవంతియాః, ఏవి రూపములుగా జన్మించినో తాసాం బ్రహ్మ మహజ్జోనిర్, వాటన్నిటినీ ఈ భౌతిక ప్రకృతి తల్లి మహత్తత్వము మూలము. నేనే అహం బీజ ప్రదంపిత, నేనే బీజమునిచ్చు తండ్రిని మహావిష్ణువుని. ఆ తల్లి తాసాం బ్రహ్మ మహోజ్జ, భౌతిక ప్రకృతి తల్లి విష్ణువు బీజమునిచ్చే తండ్రి అని 4వ శ్లోకానికి గౌరాంగ దర్శన్ దాస్ ఒక్కొక్క వాక్యానికి అర్థం ఇచ్చారు. ఇప్పుడు ఇందులో మనకి ప్రభుపాదుల వారు ఏమంటున్నారో చూద్దాము. దేవదేవుడైన శ్రీకృష్ణుడే సకల జీవులకు ఆదిపిత అని ఈ శ్లోకంలో స్పష్టంగా వివరించబడింది. ఆయనే దేవుడే మొత్తం ఆదిపిత అంటే మొట్టమొదటైన తండ్రి. ఆయన ద్వారానే మిగతా ప్రపంచమంతా వచ్చింది అని ఈ శ్లోకంలో వివరంగా చెప్తున్నారు అని ప్రభుపాదుల వారు అంటున్నారు. భౌతిక ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి సమ్మేళనాలే జీవులు. భౌతికంగా మనం ప్రవర్తించే తీరు ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళాలి అని చేసే ప్రయత్నం రెండు కలిపితేనే, ఆ భావాలు రెండు కలిపినవే సమ్మేళనాలే జీవులు. అటువంటి జీవులు ఈ లోకంలోనే కాకుండా ప్రతి లోకంలో చివరకు బ్రహ్మ ఉండే అత్యున్నత లోకంలో కూడా నివసిస్తారు. ఈ భౌతిక ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి సమ్మేళాలతో ఉన్న జీవులు ఓన్లీ భూప్రపంచంలోనే కాకుండా వేరే వేరే లోకంలో, ప్రతి లోకాల్లో ఆఖరికి బ్రహ్మ ఉండే ఆ బ్రహ్మలోకం అత్యున్నతం అంటారు, అందులో కూడా ఈ జీవులు ఉంటారు అని చెప్తున్నారనమాట. సర్వత్రా జీవులు ఉన్నారు, ఎక్కడ ప్రతి చోట జీవులు ఉన్నారు. భూమి లోపల జీవులు ఉన్నారు, పాతాళ లోకం చెప్తారు కదా, కింద లోకాలని, పాతాళ లోకం. అలాగా నీళ్లలో, అగ్నిలో కూడా మనుషులు ఉన్నారు. ఆ అగ్ని కూడా ఒక లోకము, నీళ్లు కూడా జీవులు ఉంటాయి కదా. అలాగా తల్లి అయిన భౌతిక ప్రకృతి కృష్ణుని బీజ ప్రదానం కారణంగానే ఈ రూపాలన్నీ సంభవించాయి. భూమి తల్లి భౌతిక ప్రకృతి, తండ్రి శ్రీకృష్ణుడు, వీళ్ళ ద్వారానే ఈ రూపాలన్నీ ఏర్పడ్డాయి అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి వివరంగా చెప్తున్నారు. సారాంశం ఏమిటంటే, భౌతిక జగత్తులో జీవులు బీజ రూపంలో ఉంచబడగా సృష్టి సమయంలో తమ గత కర్మలను అనుసరించి వారందరూ వివిధ రూపాలలో బయటకు వస్తారు. జీవులన్నీ బీజ రూపంలో ఆయన బీజాన్ని వేసిన తర్వాత అలా అక్కడ బీజ రూపంలో వేసి ఉంచుతారు. సృష్టి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు ఈ జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాలు కానీ, చనిపోయేటప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయో కానీ దాని ప్రకారం మళ్ళీ వివిధ రూపాల్లో మనం ఈ ప్రపంచంలోకి వస్తాము అని అంటున్నారు. మనకి లాస్ట్ చనిపోయేటప్పుడు ఏ దృష్టి ఉంటే ఆ దృష్టిలో నెక్స్ట్ భర్తకు. అందుకనే భగవంతునికి ప్రమేయం లేదు మీ నెక్స్ట్ జన్మ మీ ఊహల ద్వారానే, మీ చర్యల ద్వారానే తీసుకుంటారు అంటారు. దీనికి ఒక మనం జడభర్తుడి గురించి తెలుసుకోవచ్చు. చనిపోయేటప్పుడు జింకను తలుచుకుంటూ నేను వెళ్ళిపోతే జింక ఏమైపోతుందో అనే భావంతో నెక్స్ట్ జన్మ జింక జన్మ ధరించాల్సి వచ్చింది. అయితే జింక జన్మ ధరించినా కూడా ముందర జన్మలో చేసిన పుణ్యాల ఫలం వల్ల అతనికి గత జన్మ జ్ఞాపకాలు మిగిలిపోయి ఆయన ఆ జన్మలో కూడా
జింక రూపంలో ఉన్నా కూడా భగవత్ సేవ చేసుకుని గోలోక ధామానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఇంకోటి చిన్న కథ ఏంటంటే, ఒక ఆయన పేరు సరిగా గుర్తులేదు నాకు. ఒక గురువు లాంటి ఆయన ఉంటారనమాట. వాళ్ళందరూ శిష్యులందరితో కూడా ఉంటూ ఉంటారు. ఆయనకెందుకో చ చ మరణ సమయం ఆసైన మీద వాళ్ళు కొంచెం ఋషులకి వాళ్ళకి మరణ సమయం ఆసన్నమైనప్పుడు కొంచెం తెలుస్తూ ఉంటుంది కదా! అలాగే ఇంక నేను ఎన్నో రోజులు బతకను కానీ నాకు కాశీలో చనిపోవాలనుంది. నన్ను కాశీ తీసుకెళ్తారా అని శిష్యుల్ని అడిగితే, ఆ రోజుల్లో మనకి ప్రయాణం చేసేయడానికి ఏమీ లేవు కదా! కాలినడకనే వెళ్ళేవారు కదా! అలాగా ఆయన నడవలేకపోతుంటే మంచం మీద వేసుకుని శిష్యులందరూ తీసుకెళ్లి కాశీ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మధ్య మధ్యలో అక్కడ దాకా వచ్చాం అని అడుగుతూ ఉంటారు. ఇంక ఇన్ని కోసులు ఉంది, ఇన్ని క్రోసులు ఉంది, అవి వచ్చేస్తున్నాం, ఇంకెంతో దూరం లేదు. మధ్య మధ్యలో శిష్యులు ఆయనకి చెప్తూ ఉంటారనమాట. శిష్యులు ఇంకా ఆఖరికి ఆయన తెలిసిపోతూ ఉంటుంది. ఇంకా నేను ఇంకెంతసేపో ఉండను, ఇంకెక్కడ దాకా వచ్చాము ఏంటి అని మళ్ళీ శిష్యుల్ని ఇంకా ఎంత దూరం ఉంది, ఇంకా నేను బతికేటట్లేను, ఇంకెంత దూరం ఉందంటే మాలవాడ దాకా వచ్చాము, మాలవాడ దాటితే కాశీయే అని చెప్తారనమాట. మాలవాడ దాకా వచ్చామా అనుకుంటూ ఆయన ఆఖరి తుది శ్వాస వదిలేస్తారు. ఆ కారణంగా నెక్స్ట్ ఆయన మాలవాడలో జన్మించాల్సి వస్తుంది. మాలవాడలో జన్మించినా కూడా ఆయన చేసిన ఋషి కదా ఆయన జన్మలో, ఆ పుణ్యం వల్ల ఆయన ఈ విషయాలన్నీ నెక్స్ట్ బర్త్లో కూడా గుర్తుంటాయి. కానీ అసలు ఒక్క మాట కూడా పుట్టినప్పటి నుంచి అసలు ఆయన మాటలే మాట్లాడనమాట. ఆయన ధ్యానం ఆయన ఏదో అలా చేసుకుంటూ ఉంటారు. ఆ తండ్రి మనకి రాజ్యంలో ఇదివరకు ఉండేది, ప్రతి జాముకి 3వ జామ అయింది, 2వ జామ అయింది, 1వ జామ అయింది అని వీళ్ళు టైం చెప్తూ ఉండేవారు గంటలు కొట్టి. ఆ పని చేస్తూ ఉండేవాడు అనమాట తండ్రి. అయితే ఈ అబ్బాయి ఏమో మౌనంగా ఉండి ఆయన ధ్యానాలు అవి చేసుకుంటూ తండ్రి పాప ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇతనేంటి ఇలాగ ఉన్నాడు, ఏం మాట్లాడేంటి అని బాధపడుతూ ఉంటాడు. అయితే ఒక రోజు ఏమవుతుందంటే, ఈ తండ్రి ఎక్కడో పని మీద ఊరికెళ్లాల్సి వచ్చి కొడుకుని కాపలాకి పెడదాం అనుకుంటాడు అనమాట. రాజుకి చెప్తే రాజు అంటాడు, మీ అబ్బాయి అసలు మాటలే మాట్లాడు, ఈ కాపలా ఎలా కాస్తాడు అంటే, మరి నాకు వేరే దారి లేదు, అతను ఒక్కడే ఉన్నాడు, నేను బయట పని మీద వెళ్లాల్సిన అవసరం ఉంది అంటే, సర్లే చూడమని చెప్తారు. సరే ఇతన్ని కాపలాకి వెళ్ళమంటారనమాట. కాపలాకి వెళ్ళమంటే రాజుకు అనుమానం. ఎందుకంటే తనకి జాము చెప్పగలుగుతాడా చెప్పలేడా, అసలు ఎప్పుడు మాట్లాడంటారు కదా ప్రతి జాముకి, చెప్పగలడా చెప్పలేదా అనుకుని ఆయన మారువేషంలో అబ్బాయి వెనకాల వెళ్తూ ఉంటాడనమాట. అయితే అతను అప్పటి వరకు మాట్లాడిన అతను మొదటి జామ అయ్యేసరికి తస్మాత్ జాగ్రత్త, నీ జీవితం అంతా బుద్ధపాయమే, నీటి బొట్టులాంటిదే అని అలాంటి వేదాంత విషయాలన్నీ ఒక్కొక్క జామకి చెప్తూ ఉంటారట. చెప్తూ ఉంటే రాజు ఆశ్చర్యపోతాడు, ఇదేమిటి అసలు మాట్లాడని చెప్తాడు, ఎప్పుడు మాట్లాడలేదంటాడు, ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాడు అని. అయితే అలాగా మనకి మొన్నాడు పొద్దున్నే ఈ తండ్రిని రాజు పిలిపిస్తాడు. పిలిస్తే పాపం అందరు భయపడిపోతూ వెళ్తాడనమాట. ఏమైందో, నా కొడుకు ఏం చేశాడో అని. నా కొడుకు ఏమన్నా తప్పు చేస్తే క్షమించండి, నేను నాకు ఇంకా వేరే గత్యంతరం లేక మాటలు నా కొడుకుని కాపలా పెట్టాను, చెప్పమని చెప్పాను, పొరపాటు జరిగింది ఏంటంటే, లేదు నీ కొడుకు చాలా ఉత్తమోత్తముడు, ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదో తెలియదు కానీ తను చాలా జ్ఞాని అని చెప్తారనమాట. ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనం చనిపోయే ముందర ఏం ఆలోచిస్తామో, ఏవి దృష్టిలో ఉంటుందో, మన గత జన్మలో ఉన్న వాసనలో ఆఖరి నిమిషంలో ఏమి ఆలోచిస్తాము అనే విషయం మీదే మనం నెక్స్ట్ బర్త్ ఇంకా మళ్ళీ జన్మ ఉంటుంది అని ఇక్కడ ఈ పద్యంలో చెప్తున్నారనమాట. తమ గత జన్మలను అనుసరించి వారందరూ వివిధ రూపాల్లో బయటకు వస్తారు. అలాగా అతను ఎంతో ఋషి అయి ఉండి కూడా ఆఖరిని మాలవాడ అన్నందుకు మాలవాడలో పుట్టాల్సి వచ్చింది. ఈ ఇతనేమో జడభరతుడేమో జింక మీద ప్రేమతోటి జింకగా పుట్టాల్సి వచ్చింది. అందుకని మనం ప్రతి నిమిషం భగవంతుని తలుచుకుంటూ ఆ నిమిషంలో భగవంతుని గుర్తు చేసుకునే విధంగా మనం మలుచుకుంటే కనుకైతే ఆ లాస్ట్ మినిట్ లో మనం భగవంతుడిని గోలోక ధామానికి లేక చేరడానికి అవకాశం ఉంటుంది. ఇంక ఇందులో మనం ఇప్పటి వరకు ఒక 14వ అధ్యాయంలో ఒక 4వ శ్లోకం పూర్తి చేసుకున్నాము. ఇంక 26, 27 శ్లోకాలు ఇందులో ఇంపార్టెంట్ ఉన్నాయి. అది మనం నెక్స్ట్ దాంట్లో తెలుసుకుందాము. ఎందుకంటే మనం ఈ మధ్యన అసలు వేరే విషయాలు ఏమి మాట్లాడుకోవటం లేదు. కిందటిసారి మనము ఆశ్రమ ధర్మాల గురించి మాట్లాడుకున్నాం. ఆశ్రమ ధర్మాల్లో ఆ ధర్మాలు ఏమేంటి, గృహస్థాశ్రమము, బ్రహ్మచర్యము, ఆ విషయాల గురించి మనం కిందసారి తెలుసుకున్నాం. తర్వాత మధ్యలో 2-3 ఎపిసోడ్లో ఇంకా వేరే ఈ విషయాలు ఏమి చెప్పడానికి కుదరలేదు నాకు. ఒకటి బ్రహ్మచర్యాశ్రమము, 2 గృహస్థాశ్రమము,
గృహస్థాశ్రమంలో ఏం చేయాలి, బ్రహ్మచర్యంలో ఏం చేయాలి, వానప్రస్థాశ్రమంలో ఏం చేయాలి, సన్యాసాశ్రమంలో ఏం చేయాలి, ఈ విషయాల గురించి మనం తెలుసుకుని రుణాల గురించి తెలుసుకున్నాం. పితృ రుణం, గురు రుణం, దైవ రుణం ఇవన్నీ చెప్పుకుని మళ్ళీ కర్మ సిద్ధాంతం గురించి, త్రిగుణాల గురించి, శృతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, దర్శనాలు, ఇలా వీళ్ళన్ని విషయాల గురించి మనం ఆ రోజు కొంత చర్చించుకున్నాము. ఇంకా ఇంకొన్ని విషయాలు ఇందులో చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇవి ఎప్పుడు చెప్తున్నట్టుగా చైత్ర సేఫ్ ఫౌండేషన్ వాళ్ళు పంపించింది మీకు చదివి వినిపిస్తున్నాను. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇది గృహస్థాశ్రమంలో మనం ఎలా ఉంటాము, దాంట్లో మనం ఎన్ని విషయాలు చేయడానికి వీలుంటుంది అనే విషయాల గురించి ఇక్కడ ఏం చర్చిస్తున్నారు. సత్కార్యాలకు అనుకూలం. గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించే వారికి వివేకానందుడు ఏం చెప్పాడంటే, మోహ మాత్సర్యాల కోరల్లో మనుషులు ఎలా చిక్కుకున్నారో చూడండి. గుండెల్ని ద్రవింపజేసే వారి దీనాలాపాలు వినండి. ముందుకు నడవండి, మున్ముందుకే. ఓ స్థైర్యవంతులారా, శృంఖలాలలో ఉన్నవారిని విడిపించడానికి, నిరుపేదల దారిద్ర్య భారాన్ని తగ్గించడానికి, అజ్ఞానుల హృదయాంధకారంలో వెలుగులు ప్రసంపచేయడానికి ముందుకు అడిగేయండి. ఇతరుల కోసం నిర్వర్తించిన ఏ చిన్న కార్యమైనా సరే అంతఃశక్తిని మేలుకొలుపుతుంది. ఇతరుల క్షేమం గురించి కనీస యోచన హృదయంలో సింహశక్తిని నిక్షిప్తం చేస్తుంది. మీరంటే నాకు అపారమైన ప్రేమ, కానీ మీరందరూ ఇతరుల సేవలో ప్రాణార్పణ చేయాలని నేను కాంక్షిస్తున్నాను. మీరు అలా చేస్తూ ఉంటే చూడడం నాకు అమిత సంతోషం. ప్రేమ విజయాన్ని పొందుతుంది. మీరు మీ తోటి వారిని ప్రేమిస్తున్నారా? భగవంతుడు ఎక్కడో లేడు. మీరు అన్వేషణకు ఎక్కడికి వెళ్తారు? కటిక దరిద్రులు, కష్టజీవులు, దీనులు, బలహీనులు వీరందరూ దైవాలే. వీళ్ళందరికీ మన అవసరం ఉంటుంది. మనం కొంచెం ఉన్నవాళ్ళం ఏమన్నా ఉంటే కనుకైతే వాళ్ళందరికీ మనకి సేవ చేయగలిగితే, వాళ్ళు అవసరాల్లో ఉన్న వాళ్ళు పిలిచే పిలుపునండి. అవసరం అన్న వాళ్ళకి మనం ఉన్నంతలో మనని అవుట్ ఆఫ్ వే కాదు, మనకి ఏది చేయగలుగుతామో అది మనం చేయగలిగినంతలో వాళ్ళకి కొంచెం సాయం చేయండి. మనుషులందరినీ, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ప్రేమించండి. అలా ప్రేమిస్తే వాళ్ళలోనే మనం ప్రతి మనిషిలోనూ పరమాత్మ రూపంగా భగవంతుడు ఉన్నాడు అనుకుంటాం కదా. అందుకని ఆ మనుషుల్లో అంటే వాళ్ళు ఎలా ఉన్నా, అంటే అనాకారంగా ఉన్నా లేకపోతే అనారోగ్యంగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా వాళ్ళల్లో కూడా పరమాత్మ ఉంటాడు. మనం ఆ పరమాత్మను చూడడానికి ప్రయత్నించాలి. అదంతా సులువు కాదు. మనం మన ఇంట్లో వాళ్ళే కొంచెం బాగుండలేదంటే అబ్బా వీళ్ళు ఎలా ఉన్నారు అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ కలియుగంలో ఉన్న వాళ్ళందరూ. అందుకని దానికి మనం ప్రయత్నం కనీసం మొదలుపెడితే భగవంతుడు మనకి అలా ఉండడానికి కూడా సాయం చేస్తాడనమాట. కష్టజీవులు, మీరు పేదల్లో పరమాత్మను దర్శించగలగాలి. ఆ పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు కాబట్టి పేదల్లో కూడా పరమాత్మను దర్శించగలిగి, మనసులో ఏ తలంపు లేకుండా ధనాపేక్ష, ప్రతిష్టకాంక్ష, మరో ఫలాపేక్ష లేకుండా పనిచేసే వ్యక్తి అత్యుత్తమంగా పనిచేస్తాడు. మనకి దేవాదేవుడు శ్రీకృష్ణుడు కూడా కర్మ చేసిన దాని ఫలం గురించి ఆశించకని చెప్తున్నారు కదా. వివేకానందుడు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే గృహస్థాశ్రమమే ఎలాంటి సత్కారాలు చేయడానికైనా అనుకూలమైన సమయము. ఆ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడే నలుగురికి సాయం చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మాత్రమే డబ్బులు సంపాదించి ఉంచుకోవడానికి అవకాశం ఉందట. బ్రహ్మచారులేమో బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నప్పుడు నాలుగేళ్లలో అది ఏమంటారు, తీసుకొచ్చి ఆహారాన్ని తీసుకొచ్చి గురుపత్నికి ఇస్తే గురుపత్ని పెట్టినప్పుడు తినాలి. అది బ్రహ్మచార్యాశ్రమం అనమాట. ఇంకా సన్యాసాశ్రమంలో ఏమి చేయరు. మనం వానప్రస్థాశ్రమంలో అయితే అక్కడ ఏమి ఉండదు కదా అసలు సంపాదించడానికి. అందుకని కేవలం గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఎవరికైనా ఏదైనా సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కలియుగంలో 4 ఆశ్రమాలని ఎవరు అంత ఇదిగా పాటించట్లేదు, కానీ ఇది మనకి మన గ్రంథాల్లో చెప్పింది కాబట్టి ఎలా ఉండొచ్చు అని. అంటే మనము గృహస్థాశ్రమం అయితే కంపల్సరీ తీసుకుంటున్నాం కాబట్టి మిగతా ఆశ్రమాల్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేవి మనం చేయలేకపోయినా కూడా గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అనే వాటిని మనం ఆచరించడానికి ప్రయత్నించడం గృహస్థ ధర్మం అనమాట. గృహస్థ ధర్మ సమాజ సేవకు మార్గం. గృహస్థ ధర్మానికి ఆశ్రమ గౌరవాన్ని కల్పించి గృహస్థాశ్రమాన్ని నిర్వర్తించారు మన మహర్షులు. ఆశ్రమం అంటే జనరల్ గా ఋషులు వాళ్ళు ఉండేదాన్ని ఆశ్రమం అంటారు. కానీ మనకి గృహస్థ ధర్మానికి, ఆ గృహస్థుగా ఉండేదాని ధర్మానికి కూడా ఆశ్రమం అనే ఒక మాట జోడించి దాన్ని గృహస్థాశ్రమంగా మన మహర్షులు చెప్పారు అని ఇక్కడ చెప్తున్నారు. అంతటి గృహస్థాశ్రమాన్ని ఆధారంగా చేసుకుని దయా దాన గుణాలతో సోపిల్లి వారు అత్యున్నత మోక్ష లక్ష్యానికి చేరుకుంటారు. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఈ దాన ధర్మాలు చేస్తే కనుకైతే మోక్షానికి దగ్గరవుతారు.
అదే కోవకు చెందిన కర్దమ మహాముని సంసార సాగరంలో అడిగితే ముందు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడు. ఆ తపఫలంగా అపరూపమైన అర్ధాంగిని పొందడమే కాకుండా స్వయంగా శ్రీమన్నారాయణుడే తన కుమారుడిగా జన్మించే వరాన్ని ప్రాప్తించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే గృహస్థ ధర్మాన్ని నిర్వహించడం కూడా యజ్ఞంగా నిర్వచిస్తూ కర్దమ మహాముని లోకానికి మార్గదర్శకత్వం వహించాడు. బ్రహ్మ సృష్టించినప్పుడు స్వయంభవ మనువుతో పాటు కర్దమునికి కూడా ఇంకా ముందరికి ప్రజోత్పత్తి చేయమని చెప్తే కనుకైతే వివాహం చేసుకుని ప్రజోత్పత్తి చేయమని ఆజ్ఞాపిస్తే బ్రహ్మ అతను ఒక 10,000 సంవత్సరాలు తపస్సు చేశారట. ఎందుకుట? పెళ్లి చేసుకోమనగానే చేసేసుకోకుండా నాకు అనుకూలవతి అయిన భార్య రావాలి అని 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి నీ కోరిక నాకు తెలుసు, స్వయంభవ మనకి కూతురు తీసుకుని నీ దగ్గరికి వస్తారు, ఇప్పుడు మీ ఇద్దరికి నేను కపిల మహర్షి అనే పేరుతో మీకు సంతానంగా నేను వస్తాను అని చెప్తారనమాట. అందుకని మనం గృహస్థాశ్రమంలో నిర్వహించాల్సిన విషయాలన్నీ జాగ్రత్తగా నిర్వహించాలి అంటే దానికి తగ్గ భార్య ఉండాలి, భార్యకి తగ్గ భర్త ఉండాలి. ఇద్దరు అన్యోన్యంగా ఉంటేనే ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటూ ముందరకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ ఈ కర్దమ మహాముని దాన్ని మనకి గృహస్థ జీవితంలో ఎలా ఉండాలనే దానికి మార్గదర్శకంగా ఆయన్ని మార్గదర్శకుడని చెప్పుకోవచ్చు అనమాట. గరుడ వాహనుడైన గదాధరుడు యజ్ఞ నిర్వహణలో గృహస్థుల బాధ్యతలను తనలోనే లోకాలన్నీ కొలవై ఉన్నాయని తాను మనలోనే ఉన్నాడని గుర్తు చేశాడు. గదాధరుడు మనం యజ్ఞం చేసేటప్పుడు అందులో నేనున్నాననే విషయాన్ని కర్దమ్మునికి గుర్తు చేశాట. సాధారణంగా లోకంలో ప్రవృత్తి మార్గాన్ని వీడి నివృత్తి పదంలో పయనించే ఆధ్యాత్మిక సంపన్నులను మినహాయిస్తే ఇతరులందరూ గృహస్థ ధర్మాన్ని అనుసరించవలసిందే. అంటే మనం మామూలుగా ప్రకృతిలో ఉండే గృహస్థాశ్రమాన్ని స్వీకరించకుండా ఏ వృత్తి లేకుండా నివృత్తి అనే దాంట్లో ఆధ్యాత్మికంలోనే ఉంటాము. ఇంకా వేరే ఏమి చేయము. ప్రవృత్తి అంటే మంచి మాకు ఏ వృత్తి ఉందో ఆ వృత్తి చేయము. వృత్తిని మానేసి ఆధ్యాత్మికంగానే ఉంటాము అని ఆ సంపన్న అలాంటి ఆధ్యాత్మికాల్లో ఎక్కువ బాగా ఉండే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ గృహస్థాశ్రమంలో ఏం చేయాలో అనే వాటిలన్నిటినీ మనం ఆచరించవలసిందే అని ఇక్కడ చెప్తున్నారు. సమాజంలో బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకు ఆధారమైన గృహస్థాశ్రమం ఎంతో విశేషమైనది. ఎందుకంటే బ్రహ్మచర్యులు మధుకరానికి వస్తే కూడా గృహస్థులే ఇవ్వాలి. వానప్రస్థాశ్రమం కంటే గృహస్థాశ్రమం నుంచే వానప్రస్థాశ్రమానికి వెళ్తారు కదా. సన్యాసాశ్రమాలు కూడా సన్యాసులందరూ కూడా గృహస్థుల మీద ఆధారపడతారు. వీళ్ళు ఇచ్చిన ఆహారాన్ని వాళ్ళు స్వీకరించాల్సి వస్తుందన్నమాట. యథామాతరమాశ్రిత్య సర్వే జీవంతి జంతవ తథా గృహస్థమాశ్రిత్య సర్వే జీవంతి మానవ. అంటే కుటుంబంలో తల్లిని ఆశ్రయించి పిల్లలు జీవిస్తున్నట్లే సమాజంలోని అన్ని వర్గాల వారు గృహస్థులను ఆశ్రయించి బతుకుతారు. మన కుటుంబంలో తల్లి మీదే అందరూ ఆధారపడి ఉంటారు కదా. ఆ తల్లి కొంచెం 4 రోజులు బయటకు వెళ్ళినా లేకపోతే ఈ లోకంలోంచి వెళ్ళిపోయినా వాళ్ళు ఆ సంసారం అంతా ఇబ్బడదిబ్బడైపోతుంది. కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదనమాట. అలాగా ఆయన ఆ కుటుంబంలో తల్లిని అయితే అందరూ అలా ఆశ్రయిస్తారో అలాగే గృహస్థాశ్రమం మీద మిగతా ఆశ్రమాలన్నీ మిగతా 3 ఆశ్రమాలు ఆధారపడి ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారనమాట. అలాంటి ఆశ్రమంలో ఎంత ధార్మికంగా అడుగిడాలో ఎంత అప్రమత్తంగా మసులుకోవాలో కర్దమ ప్రజాపతి పరోక్షంగా మనకు చెప్పాడు. ఆ ఆశ్రమాన్ని కూడా భగవంతునితో అనుసంధానం చేస్తూ సుసంపన్నం చేసుకున్నందుకు ప్రయత్నించాలని తన ప్రవర్తనతో చూపించాడు. అది ఎలా ఉండాలి అనే విషయాన్ని కర్దమ్ముని వివరంగా చెప్పాడు. మనకి భాగవతంలో ఉంటుంది ఇది. అందుకే మహావిష్ణువు కోసం తపస్సు చేసి మరి తన అర్ధాంగి కోసం అభ్యర్థించాడు. ఈ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. కర్దమ్మునీశ్వరుడు అంజలి ఘటించి వినమ్రంగా తాను గృహస్థ ధర్మంలోకి ప్రవేశింపదలిచానని చెప్పాడు. అది కూడా సృష్టి కోసమని స్పష్టం చేశాడు. కాలాత్మకుండమైన నీకు నీ అభిమతం బగునట్లుగా కర్మమయంబైన భవదాజ్ఞా చక్రంబు అనుసరించటం గాని మదీయ కామంబు కొరకు కాదు. అంటే నేను ఇప్పుడు తపస్సు చేసింది నా భార్య కోసం, భార్యని పొందడానికి కోసమే. కానీ ఆ భార్య అంటే కామం కోసం కాదు, సత్సంతానం కోసం. అందుకని తపస్సు చేసి భార్యని అడుగుతున్నాను అని చెప్తారన్నమాట. నీకు ఇష్టమైన దివ్య కార్యమైన సృష్టిని వృద్ధి చేయడానికి మాత్రమే ప్రజోత్పత్తి చేయాలని కోరారు కదా. అందుకని దానికోసమే నేను భార్యను అడుగుతున్నాను, కానీ నా కోరిక కోసం కాదు. అందుకని నువ్వు ప్రసన్నుడమైన శాశ్వత సాయి
నువ్వు అందుకు ఈ కర్దమ్మును అలా అన్నప్పుడు నేను ఎందుకు భార్య కోసం తపస్సు చేశాను అనే విషయం చెప్పినప్పుడు ఈ విష్ణువు ఏమన్నారంటే, నీవు ఏమి కావాలని కోరి నన్ను భక్తి శ్రద్ధలతో ఆరాధించావో ఆ కోరిక నెరవేరుతుంది. బ్రహ్మదేవుడి కుమారుడైన స్వయంభవ మనువు అతని భార్య అయిన శతరూప తన కుమార్తె దేవహూతితో కలిసి నీ వద్దకు వస్తారు. ఆ సుగుణాల రాశిని నీ వివాహం చేసుకో, నీ కోరిక నెరవేరుతుందని వరప్రదానం చేశాడు. దాంతో శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు నేను ఈ కన్యను పెళ్లి చేసుకుంటాను. ఉత్తమ గుణ సంపన్నురాలని ఈమెకు సంతానం కలిగే వరకు నేను గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తాను. ఆ తర్వాత జితేంద్రుడైన యోగ మార్గం అవలంబించి ఆధ్యాత్మిక ప్రధాన ప్రయాణిస్తాను. అంటే మనకి గృహస్థ ధర్మం ఎందుకంటే ఓన్లీ సంతానం కోసమే. సంతానం తర్వాత దాని మీద ఆ కోరికల మీద ఆధారపడి దాని మీద మోహం పెంచేసుకుని బంధాల్లో చిక్కుకోకుండా ప్రజోత్పత్తి అడిగారు కాబట్టి దాన్ని నువ్వు అతన్ని ముందరికి ప్రపంచం ముందరకు తీసుకెళ్ళడానికి ఆయన్ని భగవంతుడు నిర్దేశించాడు కాబట్టి నేను పిల్లలు పుట్టిన సంతానం కలిగే వరకు భార్యతో ఉంటాను, తర్వాత నేను ఆధ్యాత్మిక మార్గానికి వెళ్ళిపోతాను అని చెప్తారనమాట. ఇక్కడ కర్దమముని గృహస్థుల విధిని చాలా విపులంగా చెప్పాడు. కాలమంతా కామోపభోగాలతో గడపకుండా ప్రవృత్తి మార్గాన్ని విడిచి నివృత్తి మార్గంలో నడవాలని సూచించాడు. భార్యాభర్తలు సంతానం కలిగిన అనంతరం పారమార్థికం ఆత్మనిగ్రహం అయిన పరిశుద్ధ జీవనం గడపడానికి కావలసిన బలం ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్థించాలి. అప్పుడు గృహస్థాశ్రమ ధర్మాన్ని సమాజ సేవ అనే సత్కర్మలకు ఉపయోగించే అవకాశం లభిస్తుంది. ఇది గృహస్థాశ్రమం గురించి కర్దం మహాముని చేసిన నిర్దేశము. భార్యాభర్తలు సంతానం కలిగిన తర్వాత ఆత్మనిగ్రహానికి ఇమ్మని భగవంతుని ప్రార్థించి సమాజ సేవలో వెళ్ళడానికి అవకాశం పొందాలని చెప్తున్నారనమాట. ఇక్కడ ఒకరికొకరు తోడుగా ఎలా ఉండాలంటే, భర్త తన భార్య గురించి ఈమె తన తల్లిదండ్రులు, సోదరులు మొదలైన వారందరినీ విడిచి నా దగ్గరికి వచ్చిందంటే ఎంత గొప్ప త్యాగం చేసింది కనుక ఈమెకు ఏ విధమైన కష్టమో కలుగనీరాదు. జీవనం నిమిత్తం తిండి, బట్ట, ఇల్లు మొదలైన వాటికి లోటు లేకుండా చూసుకోవాలి. నాకంటే ఈమెకు ఎక్కువ సుఖం లభించాలని భావిస్తూ ఆమె పాతివ్రత్య ధర్మ విషయం కూడా దృష్టిలో ఉంచుకోవాలి. భర్త చేయవలసిన విషయం ఇది. భార్యకి ఎటువంటి భావం ఉండాలంటే, నేను నా గోత్రము, కుటుంబము మొదలైనవి త్యజించి వీరింటికి వచ్చానంటే సముద్రం దాటి ఇప్పుడు ఒడ్డుకి చేరుకుని మునిగిపోకూడదు. నా వల్ల వీరికి దుఃఖం కలగకూడదు. వీరికి అవమానం గాని, నింద గాని, తిరస్కారం గాని జరగకూడదు. నా వల్ల వీరికి నింద మొదలైనవి జరిగితే అది చాలా అనుచితమైన విషయం అవుతుంది. నేను ఎంత కష్టమైనా అనుభవిస్తాను, కానీ వీరికి మాత్రం కించిత్తైనా కష్టం కలగరాదు అంటూ తమ సుఖ సంతోషాలను త్యాగం చేసి ప్రతి ఒక్క సుఖ సంతోషాలు దృష్టిలో ఉంచుకుని ఆయన ఇహపరస్సు శ్రేయస్సు భార్య కోరాలి. భర్త పాత్ర ఇంకే విధంగా ఉండాలంటే, భార్య తన తల్లిదండ్రులను, తన వాళ్లను, తన ఇంటి పేరును, గోత్రాన్ని వదులుకుని భర్తనే తన సర్వస్వమని భావిస్తుంది. కాబట్టి భార్య హృదయంతే దదామి అంటుంది, అనగా నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నానని అర్థం. భర్త తవ చిత్తం అనుచిత్తం భవతు అంటాడు, నీ హృదయం నన్ను అనుసరించుగాక అని అర్థం. భౌతికమైన ఆకర్షణలకే పరిమితం కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇచ్చిపుచ్చుకునే గుణాన్ని అలవర్చుకోవాలి. ఇబ్బందులు ఎదురైతే సర్దుకుపోయే స్వభావాన్ని కలిగి ఉండాలి. భార్యను అర్ధాంగిగా గుర్తించి అహంకారాలకు, అనుమానాలకు తావివ్వక అభిమానాన్ని, ఆనందాన్ని పంచుతూ భర్త తన పాత్రను గుర్తెరిగి గృహానికి యజమానిగా తన వంతు బాధ్యతను సద్భావంతో పోషించాలి. ఇవన్నీ ఇప్పుడు ఈ కలియుగంలో మనకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే నేను సంపాదిస్తున్నానంటే నేను సంపాదిస్తున్నాను, నేను ఈ అమ్మాయి కడతా, నువ్వు ఆ అమ్మాయి కట్టు, నువ్వు నేను సమానమే కాదంటలేదు. కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళకుండే బాధ్యతలు వాళ్ళు సరిగా చేయాలి, వీళ్ళకుండే బాధ్యతలు వీళ్ళు సరిగా చేయాలి. సంపాదిస్తున్నంత మాత్రాన భార్య చేయాల్సిన పనులు వేరే ఉండవు. ఆ అమ్మాయి కూడా సంపాదిస్తోంది, నేను సంపాదించినా కూడా ఇంట్లో పెట్టక్కర్లేదు, నాకేం బాధ్యత లేదు, నా భార్య చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదు అని భర్త అనుకోకూడదు. భార్య సంపాదించినా భర్త సంపాదించినా అది ఇద్దరు కలిసి తమ ఈ కావలసిన అవసరాలకి ఉపయోగించుకుంటూ ఎవరు ఏ పాత్ర ఎలా విధించాలి అనే పాత్రను మాత్రం ఆ పాత్రలో పోషించాల్సిన విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. భార్య పాత్ర ఏ విధంగా ఉండాలంటే, భర్త మనోభావాలకు, అభిరుచులకు అనుగుణంగా వ్యవహరించడం, పెద్దలను ఆదరాభిమానాలతో సేవించడం వంటి ఉన్నత విలువలు గల భార్య కుటుంబంలో శాంతి సామరస్యాలను నెలకొల్పుతుంది. అందుకే భార్య మూలమిదం గృహం అన్నారు.
పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నంతసేపు బాగుండడం, ఏదైనా తేడా వస్తే వారి మీద కోపించడం, ద్వేషించడం వంటి చర్యలు పనికిరావు. మనం చూడండి, శాంతి సౌభాగ్యాలతో ఉండాలంటే నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడ చేసి వచ్చాను అని రాగానే ఇంట్లో వాళ్ళ మీద అరవడం కాదు. మనం ఇప్పుడు ఆఫీస్లో పనిచేస్తున్నాం అనుకోండి, నేను కూడా చేశాను ఆఫ్ కోర్సు. అయితే మన ఆఫీస్లో మనకు కోపం వచ్చింది అనుకోండి, ఆ ఫైల్ ఇసిరేయడమో లేకపోతే పక్కన వాళ్ళ మీద అరవడమో చేయగలమా? ఆ పరిస్థితిలో మనం చేసే పరిస్థితి కాదు కదా. అలాగే మన ఇంట్లో కూడా మన ఇల్లే కదా అని మనకు కోపం వచ్చింది కదా అని అది ఇది విసిరేయడం, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద విసుకోవడం కాకుండా, ఆఫీస్లో మనం ఎంత శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తామో, మనం ఎంత కోపం వచ్చినా కూడా ఎదురుగుండా వాళ్ళు లేనప్పుడో, ఒంటరిగా ఉన్నప్పుడో, లేకపోతే మనసులోనూ తిట్టుకుంటాం తప్ప బయటికి మన ప్రవర్తన, మన భావాల్ని వ్యక్తీకరించడానికి అవకాశం ఉండదు అక్కడ. అవకాశం లేదు కాబట్టి మనలో మనం దాచుకుని శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అదే శాంతాన్ని మనం ఇంట్లో కూడా అప్లై చేసామనుకోండి, గబగబా ఎవరో ఏదో అన్నారని మనం విడిగా అనేయకుండా మనం ఎలా ఉండాలో అలా ఉంటూ ఉన్నాం అనుకోండి, కుటుంబంలో కూడా వాళ్ళే అర్థం చేసుకుంటారు. తర్వాత ఇదివరకు ఎపిసోడ్ లో కూడా మనం అనుకున్నాం, తప్పట్లు కొట్టేటప్పుడు తప్పట్లు కొడదాం, వాళ్ళు ఏదో అంటున్నప్పుడు మనం కూడా చెయ్యిస్తే తప్పట్టు సౌండ్ వస్తుంది, కానీ మనం చెయ్యి ముడి చేసుకుంటే ఆ సౌండ్ రాదు. అలాగా మనం ఇప్పుడు ఈ కాలంలో అందరూ పని చేస్తేనే నడుస్తుంది. పని చేసినంత మాత్రాన్ని నేను నా భర్తకు ఒదిగి ఉండాలా, నా భర్త అడుగులు మడుగులు వత్తాలని, అది అడుగులు మడుగులు వత్తడం కాదు, ఒదుగుని కాదు, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నేను నువ్వు సమానమైనా కూడా నా ప్రేమను నీకు ఇస్తాను, నీ ప్రేమ నాకు ఇయ్యి, అదే ఇచ్చిపుచ్చుకోవడం. అంతేగాని డబ్బులు ఒకటే ఇచ్చిపుచ్చుకోవడం కాదు. నా సంపాదన ఇంకా 40,000 ఎక్కువ నీకంట, నీ సంపాదన తక్కువ, అందుకు నీ చెప్పింది నేను వినాల్సిన అవసరం లేదు, నువ్వు నన్ను ఏమన్నా పోషిస్తున్నావా, ఇలాంటి భావాలన్నీ మనకి రాకుండా మనం భార్యాభర్తలంటే ఒక బండికి 2 చక్రాలు, ఒక చక్రం వంకరగా ఉన్నా కూడా బండి సరిగా నడవదు. అందుకని మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, ఎంత చదువుకున్నా కూడా, ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా కూడా, ఆ ఉద్యోగము అధికారము అనేది ఆఫీసులో ఉన్నంత వరకే. ఇంటికి వస్తే మనం మామూలు సాధారణ గృహిణిగా మారి ఆ సంసారాన్ని ఒక ఒద్దికగా నడపడానికి, ఆ సంసారం శాంతి సుఖాలతో వర్ధిల్లడానికి మనం ఏమాత్రం ప్రయత్నం చేయగలుగుతామో ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అందరూ ఆఫీసులకు వెళ్తున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు మేనేజ్ చేస్తున్నారు. ఆడవాళ్ళు కూడా, వీళ్ళు ఆడవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఉద్యోగమే ఏం లేదు కదా, వాళ్ళు కూడా కొంతమందిని ఒక్కొక్క చోట అయితే కొన్ని వేల మందిని కూడా కంట్రోల్ చేసే ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్లే చేస్తున్నారు. మరి అటువంటిప్పుడు అంత చేసినప్పుడు ఇంట్లో ఉండేది నలుగురు ఐదుగురు, మహా అయితే 10 మంది ఉంటారేమో. ఈ 10 మందిని శాంతంగా మేనేజ్ చేయాలని ఎందుకు అనుకోరు? అహంకారం ఎందుకు వస్తుంది? నేను అక్కడ పెద్ద ఉద్యోగంలో ఉన్నానంటే అది ఉద్యోగం వరకే. ఆ గడప దాటావంటే నువ్వు గృహిణివే. నీ ఇంట్లో నీ గడప దాటి నీ గుమ్మంలో అడుగు పెట్టావంటే నువ్వు గృహిణివే. నీకు ఏ బాధ్యత ఉంది అనే విషయం, నీ ఇంట్లో నీ బాధ్యత కూడా, ఒక గృహిణిగా కూడా నీదే వెత్తనం కదా. అదంతా సౌమ్యంగా, సాధారణంగా, సవ్యంగా జరిగేలా ఎలా ఉండాలి అనే విషయం నువ్వు ఇంట్లో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి, అంతే కదా. మరి అక్కడ నాకు 40 మంది నా కింద పనిచేస్తారు, ఇప్పుడు నేను నీ కింద పనిచేస్తానా, నీకు నేను నిండు పెడతానంటే ఇవాళ రేపు ఎవరు వండట్లేదు, వంట మనుషులు పెట్టుకుంటున్నారు, లేకపోతే తెప్పించుకుంటున్నారు. ఆ తెప్పించిందో లేకపోతే వంట మనుషులు తెచ్చిందో కూడా మనం జాగ్రత్తగా మన కుటుంబ సభ్యులు వడ్డించామనుకోండి, అదే సంతోషం. దానికి ఎంత టైం పడుతుంది? ఎంతో టైం పట్టదు. చేసింది ఎలా ఉంది, మనం వీళ్ళకి అందరం కలిసి కనీసం ఒక భోజనం సమయంలోనైనా కుటుంబ సభ్యులందరూ, పోనీ పొద్దున్న కాకపోతే సాయంత్రం అయినా కుటుంబ సభ్యులందరూ కూర్చుని అందరూ ఆనందంగా తినడం నేర్చుకుంటే కనుకైతే, నా ఆర్డర్ నాది, నీ ఆర్డర్ నీది, నేను పిజ్జా తెప్పించుకుంటాను, నువ్వు బర్గర్ తెప్పించుకో, నేనేమో కాఫీ తాగి పడుకుంటాను, ఫ్రూట్ జ్యూస్ తాగి పడుకుంటాను, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకో, నాకు మీటింగ్లు ఉన్నాయి, అది కాదు. ఎంత పనిలో ఉన్నా ఎలా ఉన్నా కూడా ఏదో ఒక టైం పెట్టుకుని నలుగురు కుటుంబం కలిసి భోజనం దగ్గరైనా కాసేపు గడిపారనుకోండి, అప్పుడు పొరపచ్చాలు రావడానికి అవకాశం ఉండదు. ఏదో ఒకటి అంటే దూరం పెరిగిపోదు, మనుషుల మధ్య దూరం పెరగడానికి అవకాశం ఉండదన్నమాట. అలాగా అంటే ఆ ఉద్యోగాలు తప్పని పరిస్థితి, సంపాదన తప్పని పరిస్థితి, పిల్లలకి లక్షల లక్షల ఫీజులు కట్టి చదివిస్తున్న రోజులు ఇవి కాబట్టి, అది ఉన్నా కూడా ఇంట్లో ఒక మానసిక శాంతిని దూరం చేసుకోకుండా ఉండగలిగితే కనుకైతే అదే కలియుగంలో గృహస్థాశ్రమం పండినట్టే. పరిస్థితులు బాగోలేనప్పుడు కూడా వాటిని అవగాహనతో పరిష్కరించుకోగలిగిన సామర్థ్యాలను పెంపొందించుకుంటూ అన్యోన్యతతో, సదవగాహనతో వ్యవహరించాలి. ఆఫీసులో బోల్డ్ విషయాలు ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని ఆలోచించి దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? విపరీతంగా ఇమీడియట్ బాస్ మెచ్చుకునేలాగా చేస్తారు. చాలా కరెక్ట్ సమయానికి కరెక్ట్ ఆలోచన వచ్చింది, కరెక్ట్ గా ఈ ప్రాబ్లమ్ ని క్లియర్ చేసావు అనే ప్రశంస ఒక ఆఫీసర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు అదే ప్రశంస భర్త నుంచి అందుకుంటే కూడా ఎంతో ఆనందంగా ఉండదు. ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా సరిగ్గా సమయానికి బలి చెప్తామా, బలి చేస్తామని అదే తెలివితేటల్ని, ఇది నా సంసారం కానీ, సంసారమే అయినా కూడా నేనే చెయ్యాలా, నేను అలసిపోయి వచ్చాను కదా, నాకు ఇవన్నీ పట్టవు అనే ఉద్దేశం నేను కొంచెం పక్కకు పెడితే ఇక్కడ అక్కడ కూడా సంతోషంగా ఉండొచ్చు అనమాట. గృహస్థుల పాత్ర కేవలం దాంపత్యంకే పరిమితం చెందక, సంతానం పట్ల సరైన అవగాహనతో
తల్లి తండ్రి అనే అత్యంత కీలకమైన పాత్రలతో సమర్థవంతంగా వ్యవహరించాలి. పిల్లల దగ్గర కూడా ఎక్కువ సమయాన్ని ఇవ్వడానికి ఇప్పుడు సమయం ఉండట్లేదు అంటున్నారు. హాస్టల్లో చేర్పించేస్తున్నారు. లేకపోతే ఇంకా సరిగా వాళ్ళతోటి రోజు కనీసం ఒక గంటైనా తల్లిదండ్రులు వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పి వాళ్ళ ఏంటి బలహీనలు ఏంటి బలాలు ఏంటి అని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితిలో సాఫ్ట్వేర్ తల్లిదండ్రులు ఉండట్లేదు. అది కూడా మీరు చేస్తేనే రేపు సమాజానికి మీరు మీ పిల్లల వల్ల మీ వల్ల ఉపయోగం జరుగుతుంది. సమాజంలో ఇప్పుడు జరిగే తప్పులకి మనం తిట్టుకుంటూ ఉంటాం. అలా ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి రేపులు జరుగుతున్నాయి వయసుతో సంబంధం లేకుండా అనే విషయాలు వింటూ అయ్యో అనుకుంటాం. కానీ మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామో అనేది ఆలోచన ఉండట్లేదు. ఎందుకంటే మన పిల్లల్ని మనమే ఆడవాళ్ళ మీద గౌరవంతో ఇలా ఉండాలి సంస్కారం అనే విషయం మనం కాసేపైనా వాళ్ళ దగ్గర కూర్చొని చెప్పి పెంచితే కనుకైతే రేపొద్దున సమాజంలో ఈ అల్లకల్లోలం అనేది ఇలాంటి ఘోరాలు జరగడానికి అవకాశం తగ్గుతుంది. మన పాత్ర మనం పోషించినప్పుడు మనం అలాంటి జరిగినా కూడా నా బిడ్డని నేను అలా పెంచలేదు అని మనం గుండెల మీద చేసుకుని మనం సంతృప్తి ఫీల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు విన్న విషయాలన్నీ ఓపికగా విన్నందుకు చాలా థ్యాంక్స్. ఇందులో ఏదైనా ఒక విషయం మంచిదున్నా కూడా గురువుల ఆశీస్సు బలం దేవాదేవుడ శ్రీకృష్ణ కృపా కటాక్షాలే, నాదేమీ లేదు. ఒకవేళ ఏదైనా పొరపాటు ఏమన్నా చేస్తుంటే కనుకైతే అది నా అవగాహన లోపమే తప్ప వేరే ఏదే కాదని మీ ముందు మరొకసారి వినయంగా చెప్పుకుంటూ హరే కృష్ణ మంత్రం 11 సార్లు చేద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద హరి బోల్ హరి బోల్. నితాయ గౌర ప్రేమానందే హరి బోల్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మోకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం జయంతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ. ఇప్పటి వరకు చెప్పిందంతా కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం చేసుకుంటూ ఇంకొన్ని మరిన్ని విషయాలతో మళ్ళీ శనివారం ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. హరే కృష్ణ.